హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొన్ని కారణాల వల్ల మన షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. కాబట్టి మేము ధరంపురానికి వచ్చాం. మా బావ కంటైనర్ ఇల్లు తీసుకున్నాడట. అది ఎట్లుందో చూద్దాం, దాని గురించి అడుగుదామని చెప్పాం. బా ఓకే, ఇదే మన కంటైనర్ 12x25 ఫీట్స్. ఇవి కింద బేసులు మొత్తం ఒక 11 బేసులు కట్టించినాం. దాని ఇవి ప్రొటెక్షన్ గురించి చూపిస్తారండి. ఇది వచ్చేసి మన కంటైనర్. ఇది కామన్గా ఉండే మామూలుగా పల్సగా ఉండే రేకులు కావు. మనం పైన వేసుకునే రేకులకు ఈ షీట్కి చాలా తేడా ఉంటుంది. చాలా ప్రొటెక్షన్తో ఉంటుంది. ఈ కింద ఉన్నది మొత్తం మన రైలు పట్టాలతో వచ్చిన ఛానల్స్ వస్తాయి. హెవీగా ఉంటాయి. ప్రొటెక్షన్కి చాలా కేర్ఫుల్గా ఉండొచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. లోపలికి రండి, చూపిస్తాం. ఇది లోపల మనకు మొత్తం ఇంటీరియర్. ఇది వచ్చేసి వీబోర్డ్ అంటారు. మొత్తం చుట్టుపక్కల మొత్తం వీబోర్డే. ఇవంతా పైన మొత్తం సీలింగ్ లైట్స్, ఇవన్నీ లైటింగ్స్. ఇది వచ్చేసి మన కిచెన్. ఇది వచ్చేసి మనకి కిచెన్. ఇది 6x4. కాకపోతే మనకు ఓపెన్ ప్లేస్ ఉండాలని చెప్పేసి కొంచెం విశాలంగా పెట్టిన కిచెన్. సింకు, ఈ ట్యాప్స్ అన్నీ దాంట్లోనే వస్తాయి. మనం కావాలనుకుని ఏమేమి ఎక్స్ట్రా కావాలనుకున్నా వాళ్ళు చెప్తే వాళ్ళు పెడతారు. అండ్ ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్. ఇది మనకు 8x11 ఫీట్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకు కొంచెం దగ్గరగా ఉన్నా కూడా కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువ డిస్టెన్స్తో పెట్టాము. సో ఇది బెడ్రూమ్ అండి. ఇది హాల్. 11x12 ఫీట్స్ హాల్. బెడ్రూమ్ తక్కువగా ఉన్నా హాల్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి దీన్ని ఇలా పెట్టాము. ఫ్యాన్స్ అండి. మనకు పైన వచ్చేసి పైన పెడితే ఫ్యాన్స్ తాకుతాయి అని చెప్పేసి, పైన పెడితే దగ్గరగా ఉంది కాబట్టి పైన ఫ్యాన్స్ తాకుతాయి అని చెప్పేసి సైడ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇది వాష్రూమ్ చూపిస్తాం. వెస్టర్న్ బాత్రూమ్ అండ్ వాష్ బేసిన్ అండ్ షవర్ వచ్చేస్తుంది. లోపల ఫ్యాన్ ఉంటుంది. బయట లోపల ఉన్న ఎయిర్ మొత్తం బయటకు పోనీకి. యాక్చువల్గా ఈ మనకు విండోస్ వచ్చేసి ట్రిపుల్ డోర్ విండోస్ అంటారు వీటిని. వాళ్ళు ఇచ్చేది మనకు నార్మల్గా ప్లాస్టిక్ షీట్ ఇస్తా ఉన్నారు దోమల దగ్గర. సో నేను అది వద్దని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకొని ఇది ఎక్స్ట్రా పెట్టించిన. ఈ 4 కిటికీలకు వచ్చేసి మన విండోస్కి వచ్చేసి 25,000 ఎక్స్ట్రా అయినాయి. సో దీంట్లో మనకు ఎక్స్ట్రా కావాలనుకున్న దాని తగ్గట్టుగా వాళ్ళు అమౌంట్ అనేది ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. లేకపోతే నార్మల్గా అయితే నార్మల్ ప్రైస్తోనే ఇస్తారు. ఇది మనకు ట్రిపుల్ డోర్ విండో. బావా, ఇప్పుడు ఇది కంటైనర్ ఎక్కడి నుంచి తెప్పించను? ఇది నేను యూట్యూబ్లో చూసినప్పుడు, సెర్చ్ చేసినప్పుడు ఒకటి గణ్యమైసంలో ఒకటి ఉంది, ఇబ్రహీంపట్నంలో ఒకటి ఉంది, ఇంకా అవుట్స్లో గట్కేశ్వర్లో ఒకటి ఉంది. ఒక 3-4 దిక్కులు తిరిగిన. ఈ 3-4 దిక్కులు తిరగడం వల్ల నాకు రేట్ అనేది కరెక్ట్ క్లారిటీ లేదు. క్వాలిటీ అనేది కొంచెం కొన్ని దిక్కులు కొంచెం తక్కువ క్వాలిటీతో ఉండడం వల్ల మనం తీసుకొచ్చిన కంటైనర్ వచ్చేసి ఇబ్రహీంపట్నం నుంచి తీసుకొచ్చాం. ఎట్లా తీసుకొచ్చారు? అది లారీ ట్రక్ మీద వచ్చింది. ఎట్లా పెట్టినా దానికి లిఫ్టర్ తోటి వాళ్ళు అక్కడ దాని మీద ప్రొటెక్షన్తో మంచిగా కేర్ఫుల్గా దాని మీద పెట్టారు. అంతే ప్రొటెక్షన్తో తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వస్తే మళ్ళీ మనం పక్కన తిరుమల ఉంటుంది, తిరుమల నుండి క్రేన్ తీసుకొచ్చి లిఫ్టింగ్ చేసి. ఇప్పుడు మనం సైజులు చెప్తే చేసిస్తాడా, లేకపోతే మన ప్లేస్ని బట్టి మన ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాని ప్లేస్ నెక్స్ట్ మనకు ఎటు తూర్పు ఎటు పడమర అయిందనేసి వాళ్ళకు చెప్పాలి, సజెషన్ ఇవ్వాలి. దాని తగ్గట్టుగా వాళ్ళు మనం ఎలా వాస్తు ప్రకారం ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసిస్తారు. మొత్తం లోపల ఏది కావాలన్నా మనం ముందే ప్లాన్ చేసుకొని మనకి ఎక్కడ ఫ్యాన్ రావాలి, ఎక్కడ లైట్ రావాలి, ఎన్ని లైట్స్ కావాలి,
డ్రమ్ ఎక్కడ రావాలి, ప్రతి ఒక్కటి మనం ఏది ఎలా కావాలంటే అలా వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుని ఇచ్చేస్తారు. ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ పెరిగినప్పుడు ఏమన్నా అమౌంట్ వేస్తారా? పెరుగుతాయి కదా మనకు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు 12 to 25కి 4.5 అయింది, వాళ్ళు మనకు చెప్పడం ఒక 5 lakhs చెప్పారు. దాంట్లో మనం కొంచెం డిస్కౌంట్ తోటి అది ఇది ఎక్స్క్యూజ్ చేసి కొంచెం చేస్తే అది 450కి వచ్చింది. దాంట్లో మనకు కొంచెం హై క్వాలిటీ కొన్ని ఐటమ్స్ కావాలంటే కొంచెం రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ హైట్ ఇంకెక్కువ పెంచుకోవాలన్నా కూడా రేట్ పెరుగుతుంది. లోపల ఏసీలకు వాటికి వీటికి వాటికి కూడా ఏసీ పాయింట్స్ కూడా బెడ్రూమ్లో ఇప్పించాను, హాల్లో ఇప్పించాను. లైటింగ్ గీటింగ్ అంతా ఓకే పర్ఫెక్ట్. ఈ ఆలోచన నీకు ఎట్లా వచ్చి చెప్పదు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి కామన్గా మన బడ్జెట్లో తక్కువ ప్రైస్లో తొందరలో ఇల్లు కావాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న విషయం. మినిమం ఎట్లయినా ఒక 6 months or 1 year టైం పడుతుంది ఇల్లు కట్టాలంటే. నా దృష్టిలో ఒక మినిమం 15 to 20 lakhs లేనిది ఇల్లు అనేది కట్టడం చాలా కష్టం. సో నేను డిఫరెంట్గా ఆలోచిస్తూ ఒకరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు కొన్ని ఇలాంటి వీడియోస్ వచ్చినాయి, కంటెంట్ అనేది వీడియోస్ వచ్చినాయి. సో దానివల్ల నేను దాన్ని ఓపెన్ చేసి చూడడం వల్ల నాకు కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది. తక్కువ టైమింగ్లో మన దగ్గర ఉన్న డబ్బులతోటి అడ్జస్ట్మెంట్ చేసి తీసుకోవడం అనేది కామన్గా వస్తుందనే ఆలోచనతోటి దానికి ప్రజలు పోయింది. ఈ విషయం ఫస్ట్ ఇట్లా చెప్పగానే రియాక్షన్ ఏందండి? వాళ్ళు ఫస్ట్ ఇదంతా సక్సెస్ అవుద్దా, ఇది గట్టిగా ఉంటుందా ఉండదా, ఒకవేళ వర్షం వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుండొచ్చు, గాలి ద్వారా ఇట్లా ఏమైనా వస్తే కూలిపోవడం అనేది ఏమైనా జరుగుతుండొచ్చు. ఇది అందరు చాలా వరకు ఐరన్ అంటే షార్ట్ సర్క్యూట్ లాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఇదంతా అది జరిగిన విషయాలు అవన్నీ. దాని ప్రొటెక్షన్స్ దానికి కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇప్పుడు వరకు ఖర్చు ఎంత వచ్చింది మనకు? అది కన్యాకు వచ్చేసి 4,50,000 దాని ప్రైస్. దానికి వచ్చిన ఖర్చు అది ట్రాన్స్పోర్టింగ్ అవి ఇవి చిన్న అవి బేసులు అవి పెట్టడం వల్ల కొంచెం 5.5 6 lakhs వచ్చాయి. కంటైనర్ ఇల్లు తెచ్చిన తర్వాత ఊళ్ళో రియాక్షన్ ఏంది? దాని పైన చూస్తే చాలామందికి అది ఉట్టి రేకులేనా, ఇది ఉట్టి ఐరనేనా, దీనివల్ల చాలా మైనస్ ఉన్నట్టున్నాయి కదా అని చెప్పి చాలామంది అన్నారు. కానీ దాన్ని లోపలికి చూడడం వల్ల వాళ్ళ ముఖ చిత్రాలు అందరికీ మారిపోయినాయి. దాంట్లో ఉన్నంత లగ్జరిటీ అలా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ నోరు మూసుకొని వెళ్ళిపోవాల్సి వస్తున్నాయి పరిస్థితి వచ్చింది. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా వచ్చినాయి. చాలామంది కింద బేసులు కట్టిస్తున్నప్పుడు ఇవేంది ఇలా ఉన్నాయి, ఇవి ఎందుకు కడుతున్నారు, ఇది ఇల్లు అండ్ ఇల్లు ఇట్లా కడతారు అని చెప్పి చాలామంది అన్నారు. వెయిట్ అండ్ సీ అని చెప్పి చాలామందికి నేను ఒక క్వశ్చన్ వేసిన, ఆన్సర్ కూడా ఇచ్చిన అదే విధంగా. వాళ్ళు కూడా చూద్దామని చెప్పేసినట్టు వాళ్ళు కూడా చాలామంది ఇప్పటి దగ్గర ఊరికి వచ్చిన కానీ దగ్గర 100-200 మంది సింపుల్గా వచ్చి చూసిపోయింది. సరే బాబా, ఇప్పుడు మామూలు ఇంటికి ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి? మామూలు ఇంటికి దీనికి డిఫరెంట్ ఏంటంటే మనం మామూలుగా చిన్న ఒక 2 రూములు రేకింగ్ రూమ్ వేసుకుంటున్నా మినిమం 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో వస్తుంది ఖర్చు. కానీ ఇంత లగ్జరీగా రాదు. ఇప్పుడు మనది వచ్చేసి మన కంటైనర్ వచ్చేసి 12 to 25 feet. దీంట్లో మనకు సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, బాత్రూమ్, ప్లేట్రూమ్ లాంటివి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ డిస్టెన్స్తో మనం అదే రేకులు కట్టాలంటే అవి 4 లక్షలు అయిపోయేది కాదు. అది 8 లక్షలు కూడా అవ్వచ్చు, 9 లక్షలు కూడా అవ్వచ్చు. ఆ లగ్జరిటీ కావాలనుకుంటే. సో మనకున్న బడ్జెట్లో తక్కువ ధరలో మనకు ఎక్కువ లగ్జరీగా కల్పించాలంటే మాత్రం నాకు ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇప్పుడు మనం వెళ్ళి చూసినా కూడా అలాగే ఉంటుంది, మీకు కూడా అలా. ఇప్పుడు కంటైనర్కి వారంటీ గ్యారంటీ ఇలాంటివి ఏమైనా ఇచ్చారా? ఇచ్చిరు. ఒక 3 years వరకు ఎనీ ఇష్యూస్, వాటర్ ఏమన్నా లోపలికి కారడం కానీ, లేకపోతే ఏమన్నా వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ ప్లానింగ్స్ ఇంకేమైనా ఇబ్బందులు అవ్వడం అని జరిగితే వాళ్ళు వచ్చి దాని ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసి వెళ్తారు. సో కంటైనర్ మొత్తం ఐరనే కదా? అవును. అది తుప్పు పట్టే ఛాన్స్ ఉంటాయి కదా, మరి దానికి ఏమైనా సొల్యూషన్ చెప్పారు. 2 yearsకి ఒకసారి పెయింట్ వేయించుకోవాలి, 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి పక్కా పెయింట్ వేయించుకోవాలని చెప్పారు. మినిమం అది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది మనకు? వాళ్ళు 25 years నుంచి 30 years మధ్యలో వాళ్ళు చెప్పారు. ఇక మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి 30 years రావచ్చు, 35-40 years కూడా రావచ్చు. మన దగ్గర ఉండదు. సో మరి ఇప్పుడు వర్షాకాలం ఇట్లా వాన పడుతున్నప్పుడు సౌండ్ అది సౌండ్ అనేది వస్తుంది, కానీ మరీ మన రేకుల రూమ్లో వచ్చేంత సౌండ్ రాదు. ఎందుకంటే దీంట్లో ఉండే ప్రొటెక్షన్ ఎట్లాంటిది అంటే దాంట్లో ఉండే ఫస్ట్ అది రేకుడు కాదు, అది మొత్తం ఐరన్ షీట్, అది కొంచెం మందంతో వస్తుంది. నెక్స్ట్ కూలింగ్ షీట్ వచ్చింది, దాని తర్వాతకి వీబోర్డ్ వచ్చింది. సో 3 ఉండేసరికి సౌండ్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇల్లు కట్టాలంటే చాలా ఇయర్స్ పడుతుంది, కానీ ఇదైతే కొంచెం ఆర్డర్ చేయగానే ఒక 2-3 monthsకి అయితే వస్తుంది. దగ్గరుండి వేయించుకొని మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా వేయించుకొని చేసుకోండి. కొంతమంది
మనం కూడా చెప్తావు ఎట్లనే దీనికి కూడా నాకు కూడా నచ్చితే ఇక్కడ ఈ ప్లాన్ చూసినా కాబట్టి మాకు కూడా కట్టేది ఉంది. ఫ్యూచర్లో మేము కూడా ఇలాంటిదే చేసుకుంటాం ఇక.